చర్చించాలని చెప్పేసి ఏదైతే మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి 119 మంది ఎమ్మెల్యేలు కూడా మా సమస్యల గురించి చట్టసభలలో మాట్లాడినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు మా సమస్యల గురించి మాట్లాడాలని చెప్పేసి శాంతియుత ధోరణిలో ప్రజాస్వామ్యబద్ధంగా మరి అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి మా సమస్యల గురించి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని చెప్పేసి అప్రజాస్వామిక పద్ధతిలో మా వికలాంగులందరినీ కూడా ఏదైతే మా హక్కుల కోసం మా ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా మేము వెళ్ళి నిరసన తెలిపేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మా యొక్క విజ్ఞప్తులు చెప్పేందుకు వెళ్ళేటటువంటి సందర్భంలో ఇవాళ మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి మా యొక్క ఉద్యమాలను అణచివేయాలని చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మీ అక్రమ అరెస్టులకు అక్రమ నిర్బంధాలకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి భయపడేటటువంటి పరిస్థితులు లేదు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని సంఘటనలు సృష్టించినా, మీరు ఎంత మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ మా హక్కుల కోసం మా ఆత్మగౌరవం కోసం రాజ్యాధికారంలో మా వికలాంగుల సమాజానికి భాగ్యస్వామ్యం దక్కేంత వరకు మా యొక్క పోరాటాన్ని మరి ముందుకు తీసుకెళ్లేందుకు మేము ప్రయత్నం చేస్తాం తప్పితే మీ బెదిరింపులకు మేము భయపడేటువంటి ప్రసక్తే లేదు. పోరాటం పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు అని చెప్పేసి ఏనాడైతే మహానుభావులు చెప్పారో ఆ మహానుభావులు చెప్పినటువంటి బాటలనే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ముందుకెళ్తుంది. ఈ సందర్భంలో ఈరోజు అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే 119 మంది ఎమ్మెల్యేలు ఇవాళ చరణం కలిగితేమో మా బాధలు మా వేదన ఏమైనా చెప్తారేమని చెప్పేసి మీ వెళ్ళి అక్కడ వింతపత్రం ఇచ్చేటట్టు చెల్లేందుకు ప్రయత్నం చేస్తే మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసి మా మీద అక్రమంగా కేసులు అనవసరమైనటువంటి ఏదైతే మీరు ఎలాంటి తప్పులు చెప్పినా కానీ మా మీద అక్రమ నిర్బంధాలు సృష్టించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. మేము ఎలాంటి కేసులు భయపడమో, ఎలాంటి నిర్బంధాలు భయపడమో, మా హక్కులు మా ఆత్మగౌరవం మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు ఈ ప్రభుత్వం మీద పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం.